Hi viewers, welcome to my channel. My channel name is ఆద్యశ్రీ. పూజ గది ఎలా ఉండాలి, ఏ ఫోటోలు ఉండకూడదు అనే విషయం మరియు తల మీద కుంకుమ లేదా చందనం ఎందుకు ధరించాలి, ధరించడం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అని తెలుసుకుందాం. ఉదయమే మనల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచి కాస్త ప్రశాంతతను ఇచ్చే గది పూజ గది. కానీ ఆ గదిలో మీకు ఇష్టం వచ్చినట్టు విగ్రహాలు, ఫోటోలు దేవతా మందిరంలో ఏర్పాటు చేయడం మంచిది కాదు. ప్రత్యేకించి నష్టం కలిగించే వాటిని ముందు తీసివేయాలి. నిలబడి ఉన్న గణేశుడు, సరస్వతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు. నిజానికి ఇంట్లో గణేశుడు, సరస్వతి విగ్రహాలు ఉండడం అదృష్టదాయకమే. కానీ ఆ దేవుళ్ళు నిలబడి ఉన్న విగ్రహాలు మాత్రం మంచిది కాదు. ఆ దేవుళ్ళు కూర్చున్నట్టుగా ఉన్న విగ్రహాలు శ్రేష్టం. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి గృహంలో లేదా పూజ గదిలో ఏర్పాటు చేయరాదు. 3 అంగుళాలు సైజు కన్నా పెద్దవి ఏర్పాటు చేయకూడదు. దేవాలయంలో పూజా విధానం, విగ్రహ ప్రతిష్ఠ విధానం వేరుగా ఉంటుంది. అందుచే దేవాలయంలో విగ్రహాల సైజు పెద్దదిగా ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ఇళ్లలో ఆడంబరం కోసం పెడుతుంటారు. ఆ విధంగా ఏర్పాటు చేయడం మంచిది కాదు. మరి ఎక్కువ విగ్రహాలను కూడా పూజ గదిలో ఏర్పాటు చేయకూడదు. మీ కులదైవాలను, మీ ఇష్టదైవాలను ఆరాధిస్తే చాలు. విగ్రహాలను మరీ నేల మీదే కాకుండా కాస్త ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి. దేవతా మందిరంలో పూజా సమయంలో ఏదైనా ఆసనం పైన మాత్రమే కూర్చొని పూజ చేయాలి. మరణించిన పెద్దల ఫోటోలను పూజ గదిలో పెట్టకండి. మరణించిన మనుషుల పటాలను తమతో పాటు పూజ గదిలో ఉంచడం దేవుళ్లను, విశ్వశక్తిని అవమానించినట్టే అవుతుంది. మహాభారతంలోని ఏ దృశ్యాన్ని చిత్రీకరించిన పటాలనైనా పూజ గదిలో ఉంచకండి. అలాగే పక్షులు, జంతువుల ఫోటోలు వద్దు. విగ్రహాల్లో ఏ లోపాలున్నా, డ్యామేజీలు ఉన్నా వాటిని పూజించరాదు. నిత్యం మనం పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే మనసు శాంతి, ఆత్మలో సంతోషం, ఉల్లాసం పెరుగుతుంది. శక్తి, ధైర్యం, కష్టాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మికత పురోగతి, మనస్సు శుద్ధి, దైవానుభవం కలుగుతుంది. సౌభాగ్యం మరియు కష్ట నివారణ, జీవనంలో సమస్యలు తగ్గి అదృష్టం వస్తుంది. సామాజిక మెలకువ, ఇతరులపై సహనం, ప్రేమ, సామరస్య భావన పెరుగుతుంది. ముత్తైదువలు తల మీద కుంకుమ ధరించడం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకుందాం. దీనివల్ల అంటే మన 2 కనుబొమ్మల మధ్య ఉన్న స్థానం ఆజ్ఞాచక్రం అని పిలుస్తారు. ఇది మన శరీరంలోని 6వ ఎనర్జీ సెంటర్. దీన్ని 3rd ఐ చక్ర అని కూడా అంటారు. ఇందులో దాగిన శాస్త్రం ఏమిటంటే మెదడు చల్లబరుస్తుంది. ఈ ప్రాంతం నేరుగా పిట్యూటరీ గ్రంథి పైన ఉంటుంది. చందనం లేదా కుంకుమ పెట్టడం వలన అక్కడి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆజ్ఞాచక్రం మన మానసిక శక్తిని నియంత్రించే కేంద్రం. దీన్ని స్పృశించడం ద్వారా ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ యాక్టివేషన్. కుంకుమలో ఉండే టర్మరిక్ మరియు సాఫ్రాన్ కంపౌండ్స్ మన నాడులను ఉత్తేజపరుస్తాయి. దాంతో అలర్టెన్స్, మూడ్ అప్లిఫ్ట్ అవుతాయి. స్పిరిచువల్ సిగ్నల్. చందనం లేదా కుంకుమ అద్దడం వలన మనస్సు ధ్యానం స్థితిలోకి వెళ్ళేలా మృదువైన శాంతి కలుగుతుంది. అందుకే పూజలు, ధ్యాన సమయంలో ఈ ఆచారం చేస్తారు. స్కిన్ ప్రొటెక్షన్. కుంకుమలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఫోర్హెడ్ స్కిన్కు రక్షణ మరియు చల్లదనం కలుగుతుంది. అందుకే నుదిటిపైన తప్పకుండా ఖచ్చితంగా చందనం కానీ, కుంకుమ కానీ, దీన్ని సింధూరం అని కూడా అంటారు, సింధూరంని కానీ ధరిస్తే చాలా మంచిది. దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.